ఉంటున్నది. మరి సో మిసియాలజీ అంటే క్రైస్తవ మరి మిషన్ కార్యకలాపాల సిద్ధాంతము మరియు ఆచరణపై మనము అధ్యయనం చేయడం, నేర్చుకోవడం, సో జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఇది సువార్తను మరి ప్రపంచమంతటా వ్యాప్తి చేయడంలో మరి మత బోధకులు లేకపోతే మిషనరీస్ వారి చేసే పని అయి ఉంటున్నది. మరి బైబిల్ను, చరిత్రను, తర్వాత వేదాంత శాస్త్రము మరియు సామాజిక శాస్త్రాలను ఇది మిళితం చేసే ఒక ఇంటర్ డిసిప్లినరీ రంగం అన్నమాట. సో మరి దీనిని మరి తెలుగులో మత ప్రచారం యొక్క అధ్యయనము లేదా మిషనరీ వేదాంతము లేదా మిషనరీ కార్యకలాపాల శాస్త్రం అని కూడా మనం అంటాం అన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, మిషన్ యొక్క కార్యకలాపాలు. ఒక ధ్యేయాన్ని పెట్టుకొని, మిషన్ అంటే సో ఒక ధ్యేయమును పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఒక ముఖ్యమైన పని అన్నమాట. ముఖ్యంగా దైవ సందేశాన్ని, సో దైవ సందేశాన్ని లేదా సువార్తను ఇతరులకు చేరవేయడమే మిషన్ అంటే కదా. ఒక పాపి రక్షించబడాలి, దేవుని దగ్గరికి రావాలి, మరి వారు ఉన్నతంగా ప్రభు యొక్క క్రైస్తవ విలువలు కలిగి జీవించాలి, ఆ తర్వాత ఇతరులకు వారు సువార్తను పంచాలి, అనేకులను శిష్యులుగా చేయాలి అనేదే మిషన్ అన్నమాట. సో దేవుడు ఒక గొప్ప కమిషన్ మనకి ఇచ్చి వెళ్ళింటున్నాడు కదా. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం ఓపెన్ చేసుకొని చూద్దామా. దేవుడు మనకు ఒక గొప్ప కమిషన్, గ్రేట్ కమిషన్ అంటాం అన్నమాట. ఒక గొప్ప ఆజ్ఞను దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమై వెళ్తున్న సమయంలో మనకు గొప్ప ఆజ్ఞని ఇచ్చాడు. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, మరి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటూ ఉన్నాడు. సో కాబట్టి ప్రియులారా, యుగ సమాప్తి వరకు సదాకాలము ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు మనకి ఏదైతే బోధించాడో అది మనము ఇతరులకు బోధించి వారిని శిష్యులుగా చేయడమే మిషన్ అన్నమాట. మిషనరీ అంటే మరి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం. సో వాట్ ఈస్ మిసియాలజీ అనేది కదా, స్టడీ ఆఫ్ గాడ్స్ మిషన్, మిసియో డియో అంటారనమాట. స్టడీ ఆఫ్ గాడ్స్ మిషన్. దేవునికి ఒక మిషన్ ఉంది, దేవునికి ఒక దర్శనం ఉంది, సో దేవునికి ఒక మరి ఉద్దేశం ఉంది. దాన్ని ఆయన నెరవేర్చేదానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఇక్కడికి పంపించాడు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు అంట ఆరోహణమై వెళ్ళిన తరువాత పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు కదా. ఆయన మిషన్ రక్షణ కార్యక్రమాన్ని ఆయన ఇక్కడ కంప్లీట్ చేసి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దూతలందరూ కూడా మరి వాళ్ళు ఏం చేశారంటే క్లాప్ చేశారంట. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యంలోకి కాలు పెడుతూ ఉంటే, వారి యొద్దకు వస్తూ ఉంటే అందరు క్లాప్ చేస్తూ ఉన్నారంట. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ జీసస్ అని అన్నారు. నువ్వు పాపులైన మనుషుల యొద్దకు వెళ్ళి భయంకరమైన మట్టితో కూడిన మరి పాపంతో కూడిన ఆ యొక్క భూలోకంలోకి వెళ్ళి నువ్వు పాపము చేయకుండా నీ మిషన్ ఏదో నువ్వు అది కంప్లీట్ చేసుకొని వచ్చావు. నువ్వు ఏం చేసేదానికి తండ్రి అయిన దేవుడు నిన్ను అక్కడికి పంపించాడో ఆ యొక్క పరిచయను కంప్లీట్ చేసుకొని వచ్చావు, మరి నీ రక్తాన్ని కార్చావు అని చెప్పి మరి అందరు కూడా క్లాప్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక దేవదూత అన్నారంట, సో వెల్ డన్ జీసస్, యేసయ్య నువ్వు మంచి పని చేసావు, కానీ హూ ఇస్ గోయింగ్ టు క్యారీ ఆన్ దిస్ మిషన్ కదా. ఈ యొక్క మరి కార్యాన్ని ఎవరు కొనసాగిస్తారు అంటే యేసయ్య చాలా ప్రౌడ్గా చెప్పారంట. సో ఆయన ఏమని చెప్పాడంటే, మై డిసైపుల్స్ ఆర్ దేర్
కదా. నా యొక్క శిష్యులు ఉన్నారు, నా మిషన్ కొనసాగించేదానికి ఎవరున్నారు? సో నా యొక్క శిష్యులు ఉన్నారు. సో ఆ 12 మంది శిష్యులు వెళ్ళి వారు అనేక దేశాలకు వెళ్ళి ఈ పరిచర్యను మరి చేసి ఉంటూ ఉన్నారన్నమాట. సో తర్వాత ఇంకో దేవదూత అన్నారంట, ఆఫ్టర్ యువర్ డిసైపుల్స్, బికాస్ దే ఆర్ యువర్ ఓన్ డిసైపుల్స్, వాళ్ళు నీ యొక్క సొంత శిష్యులు, నీతో ఉన్నారు కాబట్టి వారైతే చేస్తారేమో కానీ. సో ప్రీవియస్ పెట్టమా ఎస్తే లెట్ దట్ ప్రీవియస్ బి ఓకే. సో మరి సొంత శిష్యులు అయితే చేశారు కదా, హూ ఈస్ గోయింగ్ టు క్యారీ ఆన్ దిస్ అంటే అప్పుడు అన్నారంట, సో డెఫినెట్గా వాళ్ళ చేత రక్షించబడ్డ వాళ్ళు ఈ మిషన్ను కొనసాగిస్తారు. సో ఆ రీతిగా మనం చూసినట్లయితే మన దేశానికి గొప్ప గొప్ప మిషనరీస్ వచ్చారు కదండి. ఎవరైనా చెప్తారా? మిషనరీస్ పేర్లు చెప్తారా? మీకు తెలిసిన మిషనరీ పేర్లు చెప్పండి. సో ఇది క్లాస్ కదా, జస్ట్ చెప్పుకుంటూ పోయేది కాదు. విలియం కేరీ గారు. వెరీ గుడ్, విలియం కేరీ. ఇంకా జాన్ వెస్లీ. ఓకే, ఇంకా అంతేనా? లూథరన్ సంఘాలను స్థాపించినటువంటి ఫాదర్ హయ్యర్ గారు కదండి. బాప్టిస్ట్ సంఘాలను స్థాపించినటువంటి విలియం కేరీ గారు, మెథడిస్ట్ సంఘాలను స్థాపించినటువంటి జాన్ వెస్లీ గారు. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే అనేక మంది మిషనరీస్ మన దేశానికి వచ్చారు. మన బైబిల్ని ట్రాన్స్లేషన్ చేసింది తెలుగులోకి కూడా మరి విలియం కేరీ అంటున్నారు. తమిళ్లోకి మరి ట్రాన్స్లేషన్ చేసినటువంటి సీగన్ బాల్. ఈ రీతిగా భారతదేశానికి అనేక మంది మిషనరీస్ రావడం వలన మరి మన దేశంలో ఇంగ్లీష్ భాషని ఇంట్రొడ్యూస్ చేసింది మిషనరీ పేరు చెప్తారా? సో అలెగ్జాండర్ డఫ్ అనే వ్యక్తి అనమాట. ఆయన కల్కత్తాకు వచ్చి మరి ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ రీతిగా మిషనరీస్ చేసిన పరిచర్య మన దేశానికి అంతింత కాదు, ప్రపంచానికే అంతింత కాదు ప్రియులారా. ఎందుకంటే ఆ దర్శనాన్ని పొందుకొని మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క శిష్యులు యేసుక్రీస్తు తర్వాత, యేసుక్రీస్తు చెప్పారు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇచ్చి వారిని నా శిష్యులుగా చేయమన్నప్పుడు అదే రీతిగా వాళ్ళు కొనసాగించారు. వాళ్ళ తర్వాత వాళ్ళు ఆ రీతిగా మొదటి శతాబ్దము నుండి కూడా మరి భూమి మీద అంతా కూడా ఇలాంటి మిషన్ అనేది ప్రాకుతూ వచ్చింది ప్రియులారా. ఇప్పుడిప్పుడే కానీ క్రీస్తు శకము 6వ శతాబ్దంలో కొన్ని న్యూ అవేంటి అంటే ఇస్లామిజం కానీ తర్వాత కొన్ని వేరే వేరే మతాలు స్థాపితమైన మొదటి శతాబ్దంలో దాదాపుగా చాలా దేశాలు మనం చూస్తున్న ముస్లిం కంట్రీస్గా ఇప్పుడైతే ఏవి పిలువబడుతున్నాయో అవన్నీ మరి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత దాదాపుగా 600 సంవత్సరాలు అవన్నీ కూడా మరి క్రైస్తవ దేశాలే. ఎందుకంటే అపోజిట్ పౌలు ఒక మిషనరీ. సో మీకు తెలుసా మొట్టమొదటి మిషనరీ భూమి మీద ఎవరండి బైబిల్లో నుండి? సో మొదటి మిషనరీ ఎవరు? యేసుక్రీస్తు తర్వాత 2000 సంవత్సరాల తర్వాత పరలోకము నుండి భూమి మీదకి ఆయన ఒక మిషనరీగా వచ్చాడు. ఓకే, గుడ్. దెన్ బిఫోర్ దాట్, అంతకంటే ముందు దేవుడు ఎవరిని పిలిచాడు? మిషనరీ అంటే యోహానా కాదు, యోహాని కంటే ముందు కూడా ఉన్నారు. వీళ్ళంతా 2000 సంవత్సరాల నుండి, అంతకంటే నోవాహా కాదు, ఇంకెవరైనా ఉన్నారా? మిషనరీ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన స్వస్థలాన్ని విడిచి మరి బయటికి వెళ్ళడం అనమాట. బయటికి వెళ్ళడం. వెరీ గుడ్, అబ్రహాము. సో అబ్రహామును దేవుడు పిలిచాడు కదండి. సో నీవు నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ అక్కచెల్లు, నీ ఆస్తులను, నువ్వు అంతా అన్ని వదులుకొని నేను చూపించే స్థలానికి రావాలి అని ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్తాడు. సో మరి మిషనరీ అనే వ్యక్తి ఏంటి అంటే వాళ్ళ స్వజనుల మధ్య ఉండి సో అన్ని మరి అనుభవిస్తూ
ఏ యొక్క కష్టాలు లేకుండా ఉండే వ్యక్తిని మిషనరీ అనము. సో అబ్రహాము అన్ని వదిలేసుకుని మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలనో తెలియకున్నా కూడా వెళ్ళిపోయాడండి దేవుడు పిలిచినప్పుడు. సో మిషనరీ అంటే అర్థం ఏంటంటే ద వన్ హూ హ్యాస్ కాల్డ్ అండ్ ద వన్ హూ హ్యాస్ సెంట్ ఫర్ ద పర్పస్ అన్నమాట. సో ఒక పర్పస్ తో పంపించబడినటువంటి వాడు. మరి ఒక్క వ్యక్తి సో ఎక్కడైతే మరి సువార్త అవసరమో ఆ స్థలాలకు వెళ్ళినటువంటి వారే మిషనరీస్. మన దేశానికి అనేక మంది మిషనరీస్ వచ్చారు. మరి యేసుక్రీస్తు సమయంలో మీరు చెప్పిన రీతిగా తోమాను దేవుడు మన దేశానికి పంపించాడు. ఆ తర్వాత ఆ మిషనరీస్ జర్మనీ నుండి, ఇంగ్లాండ్ నుండి, డచ్ నుండి, సో డెన్మార్క్ నుండి ఈ రీతిగా చాలా మంది మిషనరీస్ వచ్చి మన భారతదేశంలో పరిచర్య చేశారు. అలాగే ఒక దేశం నుండి ఇంకో దేశానికి, ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి మిషనరీస్ అవసరతను బట్టి దేవుని కార్యాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి వచ్చారండి. సో ఆ యొక్క స్టడీనే మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. సో ఇప్పుడు అర్థమైందా మీకు మిసియాలజీ అంటే? మిషన్ గురించి దేవుడికి ఒక పర్పస్ ఉంది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వారిని పాపం నుండి శాపం నుండి విడిపించి వారికి బాప్తిసం ఇచ్చి వారిని ఆశిష్యులుగా చేయండి అనేదే దేవుని యొక్క మిషన్ అన్నమాట. సో స్టడీ ఆఫ్ గాడ్స్ మిషన్ అంటే అది దేవుని మిషన్. కాబట్టి ఈ మిషన్ గురించి మనము మరి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మిషనరీస్ ఎవరి అన్నది కూడా మనం తెలుసుకున్నాం. సో మిషన్ ఒరిజినేట్స్ ఫ్రమ్ గాడ్ నాట్ మ్యాన్ కదా. ఇది మనుషుల నుండి మరి స్థాపించబడ్డది కాదు. ఈ మిషన్ అనేది ఎవరి నుండి వచ్చింది? ఇది దేవుడు తన ఉద్దేశంతో ప్రజలను రక్షించాలి. ఎందుకు అసలు ప్రజలను రక్షించాలి అనుకున్నాడంటే ఎవరు తప్పిపోయారు? ఆదాము తప్పిపోయాడు కదా. సో దేవుని యొక్క మిషన్ నుండి, విజన్ నుండి ఆదాము తప్పిపోయాడు. తిరిగి మరి పాపిని దేవునితో సమకూర్చేదానికి ఆదామైతే అవిధేయత వలన తప్పిపోయాడు, దేవుని నుండి దూరం అయిపోయాడు. కాబట్టి అట్టి ఆదామును తిరిగి దేవునితో సమకూర్చేదానికే మరి ఆదికాండము 3:15 మరి చెప్తాడు, నీకును స్త్రీ సంతానమునకును నేను వైరాన్ని కలుగ చేస్తాను, మరి అది నిన్ను తల మీద కొట్టును, నీవు మరి ఆయన మడిమ మీద కొట్టుదువు. అంటే స్త్రీ సంతానాన్ని ఈ లోకానికి పంపించి మరి ఆమె ద్వారాగా యేసుక్రీస్తుని లోకానికి నడిపించి తిరిగి పడిపోయిన మానవుణ్ణి, దేవుని నుండి దూరమైన మానవుణ్ణి దేవునితో కలపడమే దేవుడిచ్చినటువంటి మిషన్ అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఇది మనిషిని నుండి ఏర్పడినది కాదు. సో ఈ రీతిగా అసలు చర్చెస్ ఎలా ఏర్పడ్డాయి అంటే సో ఓకే. సో ఈ మిషన్ అనేది ఆరిజినేట్స్ ఫ్రమ్ గాడ్. ఇది దేవుని నుండి వచ్చింది. ఈ మిషన్ అనేది ఒక దర్శనం అనేది, దాన్ని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. ఇది మానవుని వలన కలిగినది కానే కాదు. సో చర్చ్ ఎగ్జిట్స్ బికాస్ ఆఫ్ మిషన్. ఈ మిషన్, ఆ దర్శనమే మరి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఆ మాటనే మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి అలాగా వాళ్ళు మరి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేయడం వలన మొట్టమొదటి సంఘం ఎక్కడ స్థాపించబడింది? అంతియోకలో. ఈ యొక్క మిషనరీస్ ద్వారాగా మరి యేసుక్రీస్తు మిషనరీ, ఆయన శిష్యులు కూడా మిషనరీస్. వాళ్ళు చెదిరిపోయి మరి అందరికి వెళ్ళి సువార్త చెప్పడం వలన మొట్టమొదటిగా యాంటియోకస్ లో మరి వారు మరి క్రైస్తవులుగా పిలువబడ్డారు. గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీనింగ్ ఆఫ్ మిషన్, లాటిన్ వర్డ్ మిస్సియో అని ఉంటుంది, అంటే టు సెండ్. అది మనం చూసుకున్నాం. గాడ్ సెంట్ హిస్ సన్. ఆయన మరి ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 3:16 రెఫరెన్స్ నేను చెప్పినప్పుడు చదవండి. సో యోహాను 3:16 ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు లోకముని ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. థ్యాంక్ యూ. సో మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపకుండా ఉండునట్లు యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు పంపించాడు. ఆయన మరి పరలోకం నుండి దిగి వచ్చిన మరి క్రీస్తు అని మరి మిషనరీ అని మనం చూసుకొని ఉంటున్నాం. అలాగే నెక్స్ట్ చూడండి, గాడ్ సెండ్స్ హిస్ చర్చ్.
యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే చూడండి, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను కదా. తండ్రి నన్ను పంపిన ప్రకారము, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపించుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన దగ్గరికి ఉన్నటువంటి శిష్యులను ఆయన మిషనరీస్గా అనేక ప్రదేశాలకు పంపించాడు. సో 12 మంది శిష్యులు సహితము 12 దేశాలకు వెళ్ళి హతసాక్షులుగా మారినట్లు మనం చూస్తున్నాం. ఒక్క యోహాను మాత్రమే మరి మసల కాగుతున్న ఆయిల్ వేసినప్పటికీ దేవుడు అతన్ని కాపాడడం వల్ల చివరికి ఆయన సాధారణమైన మరణాన్ని అనుభవించి ఉంటున్నాడు. అంత జీల్ తోటి దేవుని యొక్క మిషన్ మేము క్యారీ ఆన్ చేయాలి, మేము మరి అనేక ప్రదేశాలకు వెళ్ళి భూలోకం అంతటికి సువార్త ప్రకటించాలని వారు మిషనరీస్ గా వెళ్ళి ఉంటున్నారు. నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తారా, లేకపోతే నేను ఇక్కడ తీసుకోవచ్చా? ఓకే, ఇది మిషన్ కాదా వర్సెస్ అక్క? నేను ఇదే కదా. అది మిషన్. సో గాడ్స్ టోటల్ రిడెంప్టివ్ ప్లాన్. అసలు మిషన్ వర్సెస్ ఇవాంజలిజం అంటే మిషన్ ఏంటి, తర్వాత మిషన్ కు సౌవార్థీకరణ, ఇవాంజలిజం సువార్త చెప్పడం, ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే మిషన్ వచ్చి గాడ్స్ టోటల్ రిడెంప్టివ్ ప్లాన్, అంటే దేవుని యొక్క సంపూర్ణ విమోచన యొక్క ప్రణాళికనే ఈ మిషన్ అనేది కదా. ఇవాంజలిజం అనేది సవార్థీకరణ, గాస్పల్, షేరింగ్ ద గాస్పల్, ప్రీచింగ్ ద గాస్పల్ ఏంటంటే ప్రొక్లెయిమింగ్ ద గాస్పల్ అన్నమాట. గాస్పల్ అంటే ఏంటి చెప్పండి అమ్మా, వాట్ యు మీన్ బై ద గాస్పల్? సువార్త అంటే మంచి మంచి వార్త. ఓకే, ఆ మంచి వార్త ఎవరిని గురించి చెప్తున్నాం? యేసుక్రీస్తుని గురించి మనం మంచి వార్తను ప్రకటించడమే సువార్త. సువార్త. దేర్ ఆర్ బ్యాడ్ ఐ మీన్ సో చెడు వార్తలు కూడా ఉన్నాయి కదా. ఒకరిని గురించి ఒకరు చెడు చెప్పుకోవడం, అదేంటిది చాడీలు చెప్పుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇది కాదు మనం చేయాల్సినది. మనం ఏం చేయాలి? ఇవాంజలిజం. వి షుడ్ ప్రొక్లెయిమ్ ద గాస్పల్. యేసుక్రీస్తుని గురించి మనము సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించనిచో అయ్యో నాకు శ్రమ అని ఎవరన్నారు? అపోస్తలైన పౌలు కదా. సో కాబట్టి గాడ్స్ మిషన్ ఏంటంటే ఒక పాపిని విమోచించాలి, అది ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక కొరకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించాడు. ఆయన ద్వారాగా మనకు రక్షణ, పాపము నుండి విమోచించబడాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరం. అటు రక్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చారు. మనము మరణించాలి, ఆయన మరణించాడు. సో మరి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు కాబట్టి మరి ఆయన పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలి, పాపులను పరలోకానికి తీసుకెళ్లాలంటే ఈ సువార్తను మనము ప్రకటించాలి. కాబట్టి ఇవాంజలిజం ఇస్ పార్ట్ ఆఫ్ మిషన్. సో ఈ యొక్క మరి దేవుని యొక్క గొప్ప ఈ విమోచన ప్రణాళికలో ఇవాంజలిజం అంటే సువార్త చెప్పడము, సవార్థీకరణ చేయడం అనేది అది ఒక మరి ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది ప్రియులారా. సో మరి ఇంకా మనం చూసినట్లయితే ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, గాడ్ ఈజ్ ఎ మిషనరీ గాడ్. మనం ఇంతకు ముందు చూసుకున్నాం కదా. మన దేవుడు ఏమైంటున్నాడు? గాడ్ సాట్ ఆడమ్. సో చూడండి, ఆదికాండము 3:9 మనం చూసినట్లయితే మరి దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని, అందుకతడు చాలు. సో దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు? ఎందుకంటే దేవుడు ఆదాముని ఒక పర్పస్ తో ఆయన క్రియేట్ చేశాడనమాట, తన స్వరూపమందు. మరి తనలోని గుణాలని ఆదాముకు పెట్టి తనలో ఉన్న జీవాన్ని ఆదాములో వేసి ఆయన ఏం చేశాడంటే రోజు నేను నా బిడ్డతో వచ్చి ఆడుకోవాలి, నా బిడ్డతో సంతోషంగా ఉండాలి. ఒక తండ్రి లేకపోతే తల్లి పుట్టిన బిడ్డల కొరకే ఆఫీస్ నుండి అక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు, ఎందుకంటే మా బిడ్డతో మేము టైం స్పెండ్ చేయాలని కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక మంచి సమయాన్ని 6 నెలల సమయాన్ని ఇచ్చింది అనమాట పిల్లలు పుట్టిన తర్వాత. సో ఎందుకంటే మరి మన పిల్లలను మనము పెంచుకునేదానికి, లేదా మన పిల్లలతో మనం సంతోషపడేదానికి. కానీ అలాగా ఉన్న సమయంలో ఆదాము ఏం చేశాడు? తినొద్దన్న పండు తిని మరి దేవుని ప్రణాళికల నుండి దూరం అయిపోయాడు.
సో మనం గమనించినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నావు ఆదామా అని అడిగితే ఆదాం ఏమంటున్నాడు తెలుసా? చూడండి, మరి నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబనిగా నుంటిని కనుక భయపడి దాగుకుంటుని. అంటే ఈ వెంట్ ఫార్ ఫ్రమ్ గాడ్ అనమాట. సో చాలా దూరం అయిపోయాడు. ఉండేది ఆ తోటలోనే, కానీ దేవుని ప్రసన్నత నుండి దిగంబరి అయిపోయాడు. పాపం చేస్తే ఏమైతే సమస్తాన్ని కోల్పోతాం, పాపం చేస్తే ఏమైతుంది దేవుణ్ణి కోల్పోతాం. సో ఈరోజు ప్రజలు పాపం చేయడం వల్ల సమస్తాన్ని కోల్పోవడం వలన వాళ్ళు దేవుణ్ణి దూరం అయిపోయారు. తిరిగి మరి మరి దేవుడే చూడండి, గాడ్ ఈజ్ ఎ మిషనరీ గాడ్. మరలా ఆ ఆదామును తిరిగి రప్పించేదానికి, తిరిగి తనతో సమైక్య పడేదానికే ఇక ఆయన ఒక్కొక్క మిషనరీని పిలవడం స్టార్ట్ చేశాడు. గాడ్ కాల్డ్ అబ్రహాం కదా. మొదటిసారి ఎవరిని పిలిచాడు? మరి ఇంతకు ముందు మనం చూసుకున్నాం కదా, ఆదికాండం 12:1-3 వరకు చూస్తే అబ్రహాముని పిలిచాడు, రా అబ్రహాము. సో అబ్రహాము ఏంటి అవి ఐడల్స్ చేసుకుంటూ బ్రతికేవాడు. ఊరు అనే ఆ యొక్క ఊర్లో ఆయన ఊరి పేరే ఊరు. అయితే దేవుడు పిలిచాడు. సో పిలిచి ఏమంటున్నాడు చూడండి. సో 12వ అధ్యాయము 1 యెహోవా, మనం నీవు చూస్తే లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, చూసారా? థ్యాంక్ యూ. సో భూమి యొక్క సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడును కదా. భూమి యొక్క సమస్త జనములు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సో అబ్రహాము ఆ ప్రణాళికలో నుండి బయటికి ఆడమ్ వెళ్ళిపోయాడు బయటికి. అందుకనే దేవుడు తర్వాత మనం చూసినట్లయితే అబ్రహామునైనా పిలుచుకుంటూ ఉన్నాడు ప్రియులారా. సో అబ్రహాము ద్వారాగా ఈరోజు అబ్రహాము నిజంగా భూమి యొక్క సమస్త జనములకు ఆయన ఆశీర్వాదకరంగా మారాడు. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్ మన మూల పితరుడిగా విశ్వాసమునకు తండ్రిగా మనము అబ్రహామును భావిస్తూ ఉన్నాం. అలాగే మరి ఇస్రాయేలీలు కూడా కదండి, అలాగే ముస్లిం వాళ్ళు కూడా, సో అరబ్స్ కూడా మరి ఆయనను, అసలు ప్రపంచంలో ఉండేదే వీళ్ళు కదా. సో వీళ్లకు మరి సమస్త భూమి మీద ఉన్న సమస్త భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని దేవుడు సెలవిచ్చాడు. సో ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. అలాగే ఆ తర్వాత చూస్తే గాడ్ సెంట్ ప్రాఫిట్స్. అబ్రహాం తర్వాత దేవుడు మరి ప్రాఫిట్స్ ని పంపించాడు, ప్రవక్తలను ఆయన పంపించాడు. ప్రవక్తలు చూసినట్లయితే మరి ఆ తర్వాత మనం చూస్తాం కదా. సో న్యాయాధిపతులను పంపించాడు, ఆ తర్వాత రాజులను, ఆ తర్వాత ప్రవక్తలను మరి పెద్ద ప్రవక్తలు 5 మంది, తర్వాత ఈ యొక్క 12 మంది చిన్న ప్రవక్తలను పంపించాడు. సో ఈ ప్రాసెస్ అంతటిలో ఈ ప్రవక్తలు వచ్చి అందరికీ మరి ఆ యొక్క విజన్ కోల్పోయిన, లేకపోతే పరలోకాన్ని కోల్పోయిన, దేవుని దర్శనాన్ని కోల్పోయిన వారితో ఈ ప్రవక్తలందరూ చాలా చాలా చెప్పారు, కానీ వాళ్ళు వినలేదన్నమాట. ఎంతో మంది యెషయా, యిర్మీయా కదా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఇలాగ మీకా ప్రవక్తల వరకు దేవుడు పంపించిన ఏ ప్రవక్త కూడా అంటే వాళ్ళు చెప్తూ వెళ్ళారు. మరి యిర్మీయా కన్నీళ్ళ ప్రవక్త, వాళ్ళ కన్నీళ్లు గార్చి చెప్పిన ప్రవక్తను తీసిపోయి నీళ్లు లేని గుంతలు వేశారు, కానీ వారు మారలేదన్నమాట. ప్రియులారా, ఆ తర్వాత దేవుడు తానే ఒక మిషనరీగా ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకానికి పంపించి ఉంటున్నాడు. సో గాడ్ సెంట్ జీసస్. సో యేసుక్రీస్తు మరి మన కొరకు నెక్స్ట్ లైన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్ ఫౌండేషన్ ఏ రీతిగా ఓల్డ్ టెస్టిమెంట్ లో మరి యొక్క మిషన్ అనే దాన్ని మనం చూస్తామంటే ఇప్పుడే చదువుకున్నాం కదా. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం బ్లెస్సింగ్ టు ఆల్ నేషన్స్ కదా. మరి భూమి మీద ఉన్నటువంటి వారందరికీ, వారన్ని కుటుంబాలకు నేను ఆశీర్వాదకరంగా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే అబ్రహాముని పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము మూలకంగా అనేక
భూలోకంలో ఉన్న మరి సమస్త జనములను, భూమి యొక్క సమస్త వంశములను నీ యందు ఆశీర్వదించబడి. ఈరోజు మిషనరీస్ ని మనం చూసినట్లయితే ఏ మిషనరీ కూడా మరి ఒక తన ఇల్లును సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చినప్పటికీ కూడా మిషనరీస్ నష్టపోవడం లేదు. వాళ్ళ ద్వారాగా ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు, మిషనరీస్ కూడా ఆశీర్వదించబడుతున్నారు. నేను కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో మరి మా చర్చ్ ద్వారాగా మమ్మల్ని డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ కని తీసుకెళ్లారు. ఈ బ్లెస్సింగ్ యూత్ మిషన్ మిషనరీస్ ద్వారాగానే నేను రక్షించబడి ఉన్నాను. సో బ్లెస్సింగ్ యూత్ మిషన్ మిషనరీస్ ద్వారాగా అంటే ఇంతకుముందు నేను మేము చర్చ్కి వెళ్ళేదాన్ని, కానీ పరిపూర్ణ రక్షణ అని తెలియదు. రక్షించబడక ముందే మరి కొద్ది రోజులు సండే స్కూల్ కూడా నడిపాను రక్షణ అనుభవం లేకుండా. కానీ ఎప్పుడైతే బ్లెస్సింగ్ యూత్ మిషన్ మిషనరీస్ మా ఊరికి వచ్చారో, మరి ఒకరోజు ఆవిడ మరి పరిశుద్ధతను గురించి, పరిశుద్ధతకు పాపానికి ఉన్న డిఫరెన్స్ గురించి ఒక మిషనరీ చెప్పినప్పుడు అప్పుడు నేను విని మరి ఇంటికి వెళ్ళి ప్రభు నన్ను పరిశుద్ధపరచని నేను ఆ రక్షణలోకి రావడం జరిగింది. ప్రభు నన్ను రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత కూడా మళ్ళా ఒక రోజు అదేదో ఆకు ఒక్క అంటారు కదా, అది నేను తినను. ఒకరోజు ఎందుకు బలవంతం చేసి ఎవరు ఇస్తే తిన్నాను, పడుకున్నాను. ఇక నేను చనిపోతానేమో అనుకుంటున్న సమయంలో ఏమైందంటే చాలా తల తిరుగుతూ ఉన్నది. నైట్లో అందరు పడుకొని ఉన్నారు. నేను లేచి ప్రభుని అడిగిన, అయ్యా నన్ను కాపాడేది కూడా ఎందుకు కాపాడుతున్నావు, నన్ను బ్రతికించిన తర్వాత ఎందుకు బ్రతికిస్తున్నావు చెప్పమని ప్రార్థన చేసే చిన్న ప్రార్థన. అప్పుడు జస్ట్ నేను చిన్నదాన్ని. సో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. బీదలకు సువార్త ప్రకటించుటకు, గురుడి వారి కన్నులు తెరిచేదానికి నేను నిన్ను మరి ఏర్పరచుకున్నానని. అదే నా చిన్నతనంలో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ తర్వాత మేము డిగ్రీ చదువుతున్న సమయంలో డిటిఎస్ అనే డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్ డిటిసి అని అక్కడికి వెళ్ళాం. ఒక మారుమూల గ్రామంలో కర్ణాటకలో వెళ్ళినప్పుడు అక్కడ అంటే అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఒక ఈవినింగ్ లో మేము బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ కన్నడ వాళ్ళు ఉంటారు. మేము కర్ణాటక నుండి వచ్చాం, తెలుగు వాళ్ళమే కానీ కర్ణాటక నుండి వచ్చాం. సో ఆవిడని అడిగాను నేను, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాతో పాటు. నేను అడిగాను, అమ్మ మీకు యేసుప్రభుని గురించి తెలుసా అని అడిగితే ఆవిడేమన్నారంటే, ఆ పేరున్న వ్యక్తి మా ఊర్లో లేరండి అన్నది. ఆ పేరు ఉన్న వ్యక్తి మా ఊర్లో లేరు. నా ఫ్రెండ్స్ అందరు నవ్వారు. ఎందుకంటే మేము హుబ్లీ అనే పట్టణం నుండి వస్తాం. అక్కడ చాలా సంవత్సరాల నుండి మాకు చర్చెస్ ఉన్నాయని, మా తాతల నుండి క్రైస్తవులమే. సో ఆ పేరున్న వ్యక్తి మా ఊర్లో లేడంటే నా ఫ్రెండ్స్ అన్నారు, ఒక వాళ్ళ ఊర్లోనే ఒక ఆయన అనుకుంటున్నారు అన్నట్టుగా నవ్వారు. కానీ నేనైతే చాలా బాధపడ్డా. దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఐ డిసైడెడ్ టు బికమ్ ఏ మిషనరీ. ప్రభువా, నా దేశంలో మా ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఈ స్థలంలో ఉన్న వారికి నిన్ను గురించి తెలియదు. ఆమె ఒక వ్యక్తి అనుకుంటుంది, వాళ్ళ ఊర్లో ఉన్నవి అంటే ఆమె ఒక్కసారి కూడా యేసుక్రీస్తు రక్షకుడని, దేవుడని, సృష్టికర్తని, ప్రేమమయుడని ఆమె గుర్తెరగలేదు అనేది నేను గ్రహించాను. వెంటనే నా మనసులో డిసైడ్ అయిపోయాను, మా ఇంట్లో, ఎందుకంటే 3 అన్నదమ్ములు నాకు. సో మా ఇంట్లో నన్ను ఈయన బయటికి పంపిస్తే డెఫినెట్గా నేనేం చేస్తానంటే నీ సువార్తని ప్రకటిస్తా, నీ నామాన్ని ప్రకటిస్తా. నిన్ను ఎరగని ప్రజలకు భారతదేశం అంతా తిరిగి నేను సువార్త ప్రకటిస్తాను ప్రభు అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ అయిపోయింది. మళ్ళా కొద్ది రోజులు నేను ఒక 4 years మరి నేను జాబ్ చేశాను. మళ్ళా ప్రభు నన్ను పిలవడం వల్ల, మళ్ళా నేను చేసుకున్న ఒప్పందాలన్నీ జ్ఞాపకం చేయడం వల్ల నేను మిషనరీగా అయ్యి గత 28 సంవత్సరాలుగా మరి భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరుగుతూ పరిచర్య చేసేదానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. సో మనల్ని ఆయన ఆశీర్వాదకరంగా సమస్త జనములకు ఆశీర్వాదదాయకంగా మారుస్తాడండి. మరి కీర్తనల 67లో గాడ్ సాల్వేషన్ అమాంగ్ ద నేషన్స్ కదండి. సో ఈ కీర్తనల భాగం 67వ అధ్యాయం నా ప్రేయర్ సెలవులతో ప్రతిరోజు నేను అది చదివిస్తా అనమాట, పలికిపిస్తా. ఎందుకంటే మరి సమస్త దేశముల వారు ప్రభు చెంతకు రావాలి కదండి. అద్భుతంగా ఉంటది. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును అని ఉంటది. అన్య జనులందరిలో మరి దేవుని రక్షణ తెలియబడినట్లు కదా ప్రియులారా. మరి మనం కూడా అలాగే ప్రార్థించాలి. మనం ఆ రీతిగా మరి మీరు అనుకోవచ్చు, ఏదో మేము బైబిల్ నాలెడ్జ్ కొరకు ఇక్కడికి వచ్చామని. నో, విత్ ద గ్రేట్ పర్పస్ గాడ్ హెస్ కాల్డ్ యూ. మిమ్మల్ని ఒక ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు
కదా అండి. సో నేను కూడా ముందు బాగా సండే స్కూల్ యాక్టివ్గా ఉండేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని మా సండే స్కూల్ టీచర్ బైబిల్ చదువు అని చెప్తుంటే రోజు ఉదయం లేచి చిన్నప్పటి నుండే ప్రతి రోజు ఒక అధ్యాయం చదివేదాన్ని. నాకు తెలియదు తర్వాత దేవుడు నన్ను ఉన్నతమైన పరిచర్యకు పిలుస్తాడు, ఈ వాక్యాన్ని పంచుకునేదానికి పిలుస్తాడని. సో అదే రీతిగా ప్రభు మిమ్మల్ని కూడా ఒక ఉద్దేశంతోనే ఆయన ప్రేమను ప్రకటించేదానికి, ఆయన ప్రేమలో మనము వేరుపారున్నట్లు ఆయన మనల్ని ఎన్నుకొని ఉంటున్నాడు. ఇక్కడ చూడండి, మరి అన్ని జనులందరికీ రక్షణ సువార్త ప్రకటించేదానికి తెలియచేయటకు మరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఓల్డ్ టెస్టిమెంట్ లోనే మనం చూడగలుగుతున్నాం. యోనా విషయంలో కూడా గాడ్స్ మర్సీ టు జెంటైల్స్. సో దేవుడు యోనాను పిలిచి, అయా నువ్వు ఆ యొక్క ఏ పట్టణానికి వెళ్ళిండండి యోనా? ఏ పట్టణానికి? నినివే పట్టణం. నినివే పట్టణం దేనికి రాజధాని? నినివే పట్టణము అష్షూరుకు రాజధాని. అష్షూరు ఎలాంటి వారంటే బహుభయంకరమైన జనులు. వీళ్ళు క్రీస్తు పూర్వం 722లో ఉత్తర రాజ్యం, ఇశ్రాయేలీల రాజ్యము మీకు ఓటిలో వస్తుంది. ఇశ్రాయేలీలంతా 12 గోత్రాలు అయితే 10 గోత్రాల వారిని ఉత్తర రాజ్యం అంటాం. ఎందుకంటే సొలొమోను వచ్చి పాపం చేయడం వల్ల, విగ్రహారాధన చేయడం వల్ల మరి దేవుడు అతని చేతిలో నుండి యావత్ ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యాన్ని తీసివేయకుండా రెహబాము అనే తన కుమారుని చేతిలో నుండి మరి ఆ యొక్క 10 గోత్రాలను వేరుగా చేస్తాడు, 2 గోత్రాలను వేరుగా చేస్తాడు. సో ఈ 10 గోత్రాలను ఉత్తర రాజ్యం అంటాం అనమాట. ఈ ఉత్తర రాజ్యానికి ఈ రాజ్యము పేరు అష్షూరు. ఈ యొక్క అష్షూరు రాజ్యానికి రాజధాని నినివే పట్టణం. ఈ పట్టణస్తులు క్రూరులు, ఈవెన్ గర్భవతులుగా ఉన్న వారి కడుపులు చించినటువంటి వారు. ఇశ్రాయేల్ ఈ 10 రాజ్యాల మీదకి క్రీస్తు పూర్వము 722వ సంవత్సరము, అంటే అంతకు ముందు కూడా కొన్ని చిన్న యుద్ధాలు చేసి అట్ లాస్ట్ 722కు వీళ్ళందరినీ కూడా అష్షూరుకి తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో అష్షూరుకి తీసుకొని వెళ్ళిపోవడము మరి అంత యోనాకు తెలుసు అనమాట. ఇంత క్రూరంగా నా ప్రజలను వీళ్ళు హింసించారే, ఇలాంటి ప్రజల మధ్యకి మళ్ళా దేవుడు నన్ను పంపిస్తూ ఉన్నాడు, వాళ్ళ రక్షణ కొరకు నన్ను పంపిస్తున్నాడు దేవుడు ఏంటి అని యోనాకు కోపం వచ్చింది. దేవుడు అయితే వాళ్ళని ఊరికి కాసేపు అలా వాళ్ళు చేసిన తప్పును బట్టి అష్షూరులను పంపించి శిక్షించి మరలా ఇశ్రాయేలులు ఆయనను కనుగొనున్నట్టు చేస్తాడనమాట. అది ఆయన పద్ధతి. కానీ యోనా మాత్రం మనుషులం ఏం చేస్తాము, కోపాన్ని కోపం స్థిరంగా ఉంచేసుకుంటాం కదా. ఆ ప్రజలు నా ప్రజలను హింసించారని చెప్పి యోనా ఏం చేశాడు, దేవుడేమో నినివేకి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించయ్యా, అక్కడ ఉన్న వాళ్లకు రక్షణ లేదు, వాళ్ళు కూడా నా ప్రజలంటే యోనా కోపపడి నినివేకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు, తర్షీష్కి వెళ్ళిపోయాడు. కానీ దేవుని ప్రణాళిక యోనా చేతనే ఆ ప్రజలకు సువార్త ప్రకటించాలి. సువార్త కూడా చాలా చిన్నది చెప్పాడు, మీరు వెళ్ళి వాళ్ళకు ప్రకటన చేయ 40 దినాలలో ఇక ఆ దేశం అంతా కూడా నాశనమైపోతుందని చెప్పమని ఒక్క వార్త చెప్పమంటే యోనా మళ్ళా తిరిగి అవిధేయతను బట్టి తిమింగలం కడుపులో వేయబడాలి, దాని నుండి బయటికి రావాలి, మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళాడు. చూడండి అప్పుడు వాళ్ళు ఏం చేశారు, జంతువులతో సహా మనుషులు, రాజులు అందరు జంతువులతో సహా ఏం చేశారు, వాళ్ళు ఫాస్టింగ్ ఉండి వారి పాపాలు ఒప్పుకొని రక్షణ పొందుకున్నారండి. 1,25,000 మంది రక్షించబడ్డారు. అలాగా దేవుడికి అన్య జనులని వాళ్ళని, అయ్యో ముస్లిమ్స్ నా యుద్ధకు రావద్దు, లేకపోతే జైన్స్ రావద్దు కాదు, అందరూ అంతటా రక్షణ పొందుకోవాలి. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క ఫౌండేషన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఓకే, న్యూ టెస్టిమెంట్ ఫౌండేషన్. న్యూ టెస్టిమెంట్ లో కూడా ఇంతకు ముందే మనం చూసుకున్నాం, దేవుడు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు మనం చూసుకున్నాం కదా. అలాగే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము, అపోస్తులు 1:8 ప్రకారం కూడా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు. ఆ తర్వాత మరి చూడండి, శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. చూసారా, ఒక న్యూ టెస్టిమెంట్ ఫౌండేషన్ మిషన్ గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడి గ్రేట్ కమిషన్ ఇచ్చాడు. రెండవదిగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ముందే వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత 120 మంది మరి వారు ఆ యొక్క అప్పర్ రూమ్ లో ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తూ
వస్తుంది. ఆ తర్వాత వారి శక్తిని పొందుకున్న తర్వాత వాళ్ళు మొదట మరి యెరూషలేం అంటే వాళ్ళ సొంత ఊరు, తర్వాత యెరూషలేమును యూదయ వారి సొంత దేశము, సమరయ వచ్చి అది మరి అది మిక్స్ అయినటువంటి వాళ్ళు, అంటే సమరయులు అంటే అన్యులు ఆల్మోస్ట్. సో సమరయ తర్వాత సమరయ దేశంలో ఎంతెంతటిని చివరికి బూదిగంతముల వరకు ఈ రోజు నీ దగ్గరికి నా దగ్గరికి ఈ యొక్క మిషన్ వచ్చింది, ఈ సువార్త వచ్చింది ప్రియులారా. సో మనం కూడా మొదటిగా మన కుటుంబాన్ని, మన యొక్క బంధుమిత్రులను అలాగా మరి అన్యుల వరకు మన రక్షణ ప్రణాళికను మరి మనము కలిగి ఉండాలి. అలాగే మార్కు సువార్త 16-15 చూస్తే ప్రీచ్ టు ఆల్ క్రియేషన్ కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మరి అక్కడ మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది కదండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 16-15. సో మరి మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఇప్పుడు మిషన్ ఎంతవరకు ఎక్స్పాండ్ అయింది? అది సర్వలోకము వరకు మనం వెళ్ళాలి. అందుకనే మిషనరీస్ మనం చూసినట్లయితే వాళ్ళు ఇక్కడక్కడ కాదండి, సర్వలోకము బూదిగంతముల వరకు ఈ యొక్క సువార్త అనేది ప్రకటించబడుతుంది. నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు వరకైతే మీకు అర్థమైందా? అర్థమైంది కదా? చెప్పాలి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా మిషియాలజీ అన్నటువంటి సబ్జెక్ట్ మీద? అర్థమైందమ్మా మిషియాలజీ అంటే ఏంటి అని? ఏంటి ఎవరు మాట్లాడరా? అర్థమైంది. ఓకే ఓకే. మిషియాలజీ అంటే మిషనరీ, దేవుడు యొక్క మిషన్ ని కలిగినాడు. మిషన్ అంటే దర్శనం. అది మరి పాపిగా మరి మొట్టమొదటి ఆదాము పడిపోయాడు, అతని తిరిగి మరలా అంటే అతడే కాదు, అతని తరతరాలు మన వరకు కూడా అందరినీ రక్షించుకునే దానికే ఈ యొక్క మిషన్ అనేది దేవుడు స్థాపించాడు. అది మనుషుల వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల కలిగింది. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సో ఈ యొక్క మిషన్ వల్లనే సంఘము స్థాపించబడింది కదండి. ఆ మళ్ళా మిషన్ అంటే మిషనరీస్ వెళ్ళి దేవుని సేవకులు, పరిచారకులు, యేసుప్రభువే ఆయనే వచ్చి మరి మిషన్ స్థాపించడం జరిగింది. ఆ యొక్క భాగంలోనే చర్చెస్ స్థాపించబడ్డాయి. మళ్ళా ఈ సంఘాలు ఏం చేయాలి? అనేకుల్ని ఇతరులకు పంపించాలి. అదనమాట. సో ఇప్పుడు పర్పస్ ఆఫ్ మిషన్, మరొకసారి మన పర్పస్ ఆఫ్ మిషన్ ఉద్దేశం ఏంటి? అసలు ఈ ఉద్దేశం ఏంటంటే లూకా సువార్త 19:10 ఏముంటది? నశించిన దానిని వెతికి రక్షించేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. సో అందరూ నశించిపోయారు కదా అండి. దేవుని ఉద్దేశం ఏంటంటే మనము దేవుని వల్ల పరిశుద్ధంగా జీవించాలి, మనం పరలోకానికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ అందరు నశించిపోతున్నారు. నశించిన దానిని వెతికి రక్షించడమే ఈ యొక్క మిషన్ యొక్క ఉద్దేశం. దేవునికి మహిమను తేవాలి. సో మనం రక్షించబడ్డ తర్వాత దేవునికి మహిమ తెస్తాం. తర్వాత ఆయన రాజ్యం అనేది స్థాపించబడుతుంది కదండి. ఈరోజు క్రీస్తు రాజ్యాన్ని మనం చూసినట్లయితే భూమి మీద దాదాపు 840 కోట్ల మంది ప్రజలు ఉంటే దాదాపు 2.5 కోటి జనాంగం, హైయెస్ట్ పాపులేషన్ ఇస్ క్రిస్టియన్స్ అనమాట కదా. ఆయన రాజ్యము భూమి మీద స్థాపించబడుతూ ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ప్రజలనే ఆయన వచ్చినప్పుడు తన పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. మరి ఈ క్రమంలోనే మరి మనము రక్షించబడి ఇతరులను ప్రభువులోకి నడిపించడమే మరి వాళ్ళను శిష్యువులుగా చేయడము కదా. మా మిషనరీ రక్షించబడి ఆమె మాకు సువార్త చెప్తే మేము రక్షించబడ్డాము. మళ్ళా మా ద్వారాగా ఇప్పుడు అనేకులను దేవునికి శిష్యులుగా చేస్తూ ఉన్నాము. ఇదే పర్పస్ ఆఫ్ మిషన్. అర్థమైందా? ఇక మిషన్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్. సో నేచర్ ఆఫ్ మిషన్. సో నేచర్ ఆఫ్ మిషన్ అంటే దీని యొక్క ఉద్దేశము, అసలు దాని పనితీరు ఎలాగుంటుందంటే ఇట్స్ అ యూనివర్సల్ మిషన్ అనమాట. సో ఇంతకుముందు మనము అబ్రహామును దేవుడు పిలిచి భూమి మీద ఉన్న సమస్త వంశములను యందు సమస్త దేశములు ఆశీర్వదించబడ్డాయి అన్నారు కదా. ఇది ఒక ఏదో ఇప్పుడు కొన్ని కొన్ని పండగలు కొన్ని ఊర్లకే జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణలో మాకు ఇక్కడ ఒక పెద్ద జాతర జరగబోతుంది. అది కేవలం అక్కడికే పరిమితమైంది అనమాట. అది మా కర్ణాటకలో మేము ఉన్నప్పుడు మాకు తెలియదు. కానీ బట్ క్రిస్మస్ అనేది అది యూనివర్సల్ ఫెస్టివల్ కదా.
అది యేసుప్రభు సమస్త ప్రపంచానికి వచ్చాడు. కాబట్టి ఈ నేచర్ ఆఫ్ మిషన్ ఏంటంటే ప్రపంచమంతా బూది గంధముల వరకు సువార్త అందించబడాలి. మరి ఎవరిని బట్టి అంటే క్రైస్ట్ సెంటర్డ్ కదా, క్రీస్తుని కేంద్రీకరంగా చేసుకొని ఆయన రక్షణ ప్రణాళికను ప్రచురిస్తూ అనేకులను రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోవాలంటే స్పిరిట్ ఎంపవర్డ్. సో పరిశుద్ధాత్మ చేత మనము నింపబడిన వారము. సో హోలిస్టిక్ గా ఉండాలి. హోలిస్టిక్ అంటే సంపూర్ణమైన పరిచర్య మిషన్ లో ఉంటుంది. వర్డ్ అండ్ డీడ్ అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు? వాక్యాన్ని బోధించారు. ఆ వాక్యాన్ని బోధించిన తర్వాత ఏం చేశారండి? 3 రోజులు వాళ్ళు పాపము అక్కడ కూర్చొని పాపం వాళ్ళు వాక్యాన్ని విని 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 అలసిపోయి ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో పడిపోతారని ఆయన వాళ్ళకి ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలను మరి అక్కడున్న వారితో ఆ చిన్న బాలుడు దగ్గర నుండి అక్కడికి యేసు ప్రభుకు అందించడం అయినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు ఆయన పంచి పెట్టాడు. గుడ్డి వారి కన్నులు తెరిచాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన లాజరును లేపాడు. సో ఈ యొక్క నేచర్ ఆఫ్ మిషన్ ఏంటంటే కేవలము సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, ఆ తర్వాత మరి మంచి కార్యాలు కూడా చేయాలి. అలాగే మరి అందరిని చూసినట్లయితే మిషనరీస్ వచ్చిన దగ్గర కూడా వాళ్ళు ఏం చేశారండి? సువార్త ప్రకటించారు, మనుషులను రక్షించుకున్నారు, తర్వాత విద్యను అందించారు, వైద్యాన్ని అందించారు కదా. సో భారతదేశం ఈ రోజు ఈ స్థితికి వచ్చింది అంటే కేవలము మిషనరీస్ ద్వారాగా కదా ప్రియులారా. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో మిషన్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఇక ఈ మిషన్ అనేది దేవుని యొక్క ప్రణాళికలో ఎలాగుందని తెలుసుకున్నాం. ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. ఫాదర్ ప్లాన్డ్ మిషన్. ఎవరు ప్లాన్ చేశారు? సో తండ్రి అయిన దేవుడు అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు అన్ని వదిలేసుకొని నువ్వేం చేయాలి? నువ్వు రావాలి, నేను చూపించే ప్రదేశానికి రావాలి, నీ యందు సమస్త జనములు ఆశీర్వదించబడను. ఫాదర్ ప్లాన్ చేశాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆదాము తప్పిపోయాడో తిరిగి ఆదామును మరలా తిరిగి రక్షించేదానికి, ఆదాము సంతానాన్ని తిరిగి ఇది చేసేదానికి ఆదికాండము 3:15 ప్రకారం ఫాదర్ హ్యాస్ ప్లాన్ దిస్ మిషన్ అన్నమాట కదండి. సో సన్ అకంప్లిష్డ్ మిషన్. మరి ఫాదర్ వచ్చి దాని ఒక ప్రణాళికబద్ధంగా మరి ఇది చేసినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ఆ మిషన్ ను కంప్లీట్ చేశాడు. ఎలా కంప్లీట్ చేశాడు? ఫాదర్ ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. ఇదిగో అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టుదు అని అంటే సాతానుతో చెప్పాడు. సాతాను ఏం చేశాడు? దేవుని యొక్క ప్రణాళికను అంతా వాడు తారుమారు చేసినప్పుడు మళ్ళా దాన్ని సరి చేయాలని దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభుని ఎన్నుకొని ఆయన యొక్క ఆ మిషన్ ను కంప్లీట్ చేసేదానికి, రక్షణ ప్రణాళిక చేసేదానికి మరి ఆ యొక్క యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారాగా పడిపోయిన మానవుణ్ణి తండ్రి అయిన దేవునితో సమకూర్చింది. ఈ యొక్క ఆయన ఆ రీతిగా తన యొక్క ప్రాణము పెట్టడం వలన ఈ మిషన్ యొక్క పర్పస్ ను ఆయన ఫుల్ఫిల్ చేశాడు. హోల్ స్పిరిట్ కంటిన్యూస్ మిషన్ కదా. తన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఆరోహణమై వెళ్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. సో మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి? హోలీ స్పిరిట్ ని రిసీవ్ చేసుకోవాలి, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి కదా. పరిశుద్ధ సహాయాన్ని మనం పొందుకున్నప్పుడు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మనం ఎలా ప్రార్థించాలో, ఎలా బోధించాలో, ఎలా నడుచుకోవాలో మనకు తెలియచేస్తాడు. ఇప్పుడు ఈ మిషన్ ఎవరు కొనసాగిస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనము ట్రైన్ గాడ్ ను కలిగి ఉన్నాం కదా, త్రియేక దేవుడు. మరి ఆయన త్రియేక దేవుడు. సో ఆయన తండ్రి అయిన దేవుడు ప్రణాళిక చేస్తే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మిషన్ ను అకంప్లిష్ చేస్తే, అంటే పూర్తి చేస్తే, మరి అంటే ఆ చేయవలసిన రక్షణ కార్యాన్ని చేసినప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ మనము పాపులమని ఒప్పింపచేసి మనము నీతిమంతులుగా తీర్చబడేదానికి హోలీ స్పిరిట్ గాడ్ మనకి హెల్ప్ చేస్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్. సో ఓకే, ఇప్పుడు కీ మెమరీ వర్స్ ఏంటంటే మత్తయి సువార్త 28:19-20 సో గో దేర్ ఫోర్ అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఈ యొక్క మిసియాలజీ యొక్క కీ వర్స్ ఏంటి? అసలు ఎందుకు మిసియాలజీ అంటే మనం ఏం చేయాలి? సకల దేశాలకు మనం వెళ్ళి శిష్యులనుగా మనం చేయటం. మీకు కూడా ఈ సబ్జెక్ట్ ఎందుకంటే మీరు కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యుల వల్లే ఉండాలి, అనేకులను శిష్యులుగా చేయాలి. నెక్స్ట్ స్లైడ్. ఓకే, కన్క్లూజన్. ఇక ఫస్ట్ క్లాస్ యొక్క కన్క్లూజన్ వచ్చి మిషన్ బిగిన్స్ విత్ గాడ్. ఎవరి ద్వారాగా మిషన్ స్టార్ట్ అయిందండి?
చెప్పాలి, క్వశ్చన్స్ చెప్పాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి ద్వారాగా? అబ్రహాం. మిషన్ బిగిన్స్ విత్ గాడ్. దేవుడే ఈ మిషన్ ను స్థాపించాడు. ఆయన ఒక దర్శనం కలిగి పడిపోయిన మానవుణ్ణి తిరిగి ఆయన దగ్గరికి సమకూర్చుకునేదానికి ఆయన ఏం చేశాడు? ఈ మిషన్ ను స్టార్ట్ చేశాడు. అర్థమవుతుంది కదా? మరి ఆదాము పడిపోయినప్పుడు దేవునికి దూరం అయిపోయాడు, చెట్టు వెనక దాక్కున్నాడు, పాపం చేశాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. అప్పుడే దేవుడు సర్పంతో అంటున్నాడు, సాతానుతో అంటున్నాడు, నువ్వు నా బిడ్డ నా నుండి దూరం చేశావు కాబట్టి మరలా స్త్రీ సంతానము ద్వారాగానే, మరియా సంతానము అయిన యేసుక్రీస్తు ద్వారాగానే తిరిగి నేను మరలా యేసుక్రీస్తు ప్రభు నిన్ను తల మీద కొట్టి నిన్ను ఇది చేస్తాడు, మరలా మానవులు నాతో సమైక్యపరుస్తాడని అప్పుడే ఆయన మరి ఆ యొక్క మాటను పలికి ఆ యొక్క వాగ్దానాన్ని ఇచ్చి ఆ యొక్క మిషన్ ను అప్పటి నుండే, అంటే మానవుని రక్షించాలి అన్న మిషన్ అక్కడి నుండే స్టార్ట్ అయింది. సో దీనిది మరి ఎవ్రీ బిలీవర్ ఈస్ కాల్డ్. సరే, ఇప్పుడు ఇంతమంది మిషనరీస్ వచ్చారు, మనం కూడా కొంతమంది మిషనరీస్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మీరేమనుకోవాలి? ఏదో మిషనరీ వచ్చారు, వాళ్ళు ఏదో మేలు చేసి వెళ్ళిపోయారు, అయిపోయింది, ఇక నాకేం పని లేదు అనుకోవాలనా? కాదు. ఎవ్రీ అన్బిలీవర్ ఈజ్ ఎ మిషన్ ఫీల్డ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ మిషనరీ కదండి. రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉంటున్నారు? మిషన్ ఫీల్డ్ అన్నమాట. అంటే వాళ్ళు ఒక పొలంతో సమానము. మనం అక్కడికి వెళ్ళాలి. ఒక రక్షణ లేని వ్యక్తిని చూసిన వెంటనే రక్షించబడ్డ నీవు ఒక మిషనరీగా, ఒక యేసుక్రీస్తుకున్న భారాన్ని, లేతే దేవుడు అబ్రహాముని పిలిచి ప్రజల మధ్యకి ఎలా పంపాడో నన్ను కూడా పిలుస్తున్నాడు వీరి రక్షణ కొరకు అని మనం భావించుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ బిలీవర్ ఈస్ కాల్డ్. దేవుడు ఎవరిని విడిచిపెట్టడం లేదు. నువ్వు రక్షించబడ్డావంటే ఎందుకు రక్షించబడ్డావు? రక్షించబడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. మరి ఏముందండి, ఇంకా రక్షించబడ్డ తర్వాత వెంటనే మనం చంపేసి పరలోకానికి యేసుప్రభు తీసుకోవచ్చు కదా. ఎందుకు నన్ను భూలోకం మీద నిలబెట్టాడు అంటే, నువ్వు వెళ్ళి ఇంకో వాళ్ళను డిసైపుల్ చేయాలి కదా, నీ ద్వారాగా సువార్త వెళ్ళాలి. మా మిషనరీ నాకు చెప్పారు, మరి నా జీవిత కాలంలో నేను ఈ మిషనరీ పని చేస్తున్నాను, నేను నా బిడ్డలను లేకపోతే ఇతరులను మిషనరీస్గా వేయాలి. ఆ చైన్ అనేది ఏముంది కదా, యేసుక్రీస్తు నుండి తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తు నుండి శిష్యులకు, శిష్యుల నుండి మరి ఆది అపోస్తుల నుండి అలా కంటిన్యూ 21st సెంచరీ వరకు నీ వరకు వచ్చింది ఈ మిషన్. ఇప్పుడు ఈ మిషన్ ఏం చేయాలి? నువ్వు క్యారీ ఆన్ చేయాలి. నీ తరములో నీ తరానికి సువార్త ప్రకటిస్తే వాళ్ళు రక్షించబడి వాళ్ళు వేరే వాళ్ళని రక్షించుకుంటారు. అలాగా బూది గంతముల వరకు, అలాగే భూమి ఉన్నంత వరకు ఈ మిషన్ పరిచర్య అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న నువ్వు కూడా ఒక మిషనరీవే. నీకు ఒక భారం ఉంది కదా, నా తల్లి రక్షించబడాలి, నా తండ్రి రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి. అదే భారము మిషనరీ భారం అంటే. రాహాబుకున్నది ఒక భారం, నా తల్లిదండ్రులు రక్షించబడాలి, వాళ్ళకున్న వాళ్ళు రక్షించబడాలి. ఆ రీతిగా ఆమె ఒక మిషనరీ. మీకు తెలుసా ప్రియులారా? సో ఎవ్రీ బిలీవర్ ఈస్ కాల్డ్. మనం అనుకోకూడదు ప్రభు నన్ను పిలవలేదు అని. నీకు పరలోకాన్ని గురించి తెలిసి, నరకాన్ని గురించి తెలిసినప్పుడు మరి నువ్వు ఒక మిషనరీ అనమాట. సో ఎవ్రీ బిలీవర్ ఈస్ కాల్డ్. మిషన్ ఈస్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చర్చ్. సో చర్చ్ సంఘం యొక్క హార్ట్ బీట్ గా మారాలి. ఆది అపోస్తుల సంఘం అంతియోకయలో వాళ్ళని దేవుడు ఏం చేశారు? మేము ఇంకా వేరే చోటికి వెళ్ళాలని పౌలును, శీలాను పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరచుకొని మీరు వెళ్ళి సువార్త ప్రకటించమన్నప్పుడు వారు వెళ్ళి సువార్తను ప్రకటించారు. సో సంఘముల నుండి బయటికి వచ్చి బయటికి వచ్చాయంటే అంత వదిలేసని కాదు. సో మిషన్ హార్ట్ బీట్ షుడ్ బి చర్చ్ హార్ట్ బీట్ షుడ్ బి ది మిషన్ అనమాట. అంటే అనేకులను రక్షించుకోవాలి, అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి అని. సో అర్థమైంది కదా అండి ప్రియులారా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ 1 or 2 minutes చెప్పేసేయండి, మన టైం కూడా అయిపోయింది. ఏమైనా డౌట్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రభువా,
ఇంత గొప్ప మిషన్లో నీకు ఒక దర్శనం ఉంది. పడిపోయిన మానవుని రక్షించేదానికి ఎంత గొప్ప ప్రణాళిక నువ్వు నాయన పెట్టుకొని నీ కుమారునే లోకానికి పంపించి మాకు బదులుగా ఆయన మరణాన్ని పొందుకున్నట్లు చేసి మాకిచ్చిన రక్షణను బట్టి వందనాలు. మరి మేము సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించే భారము మా మీద ఉందని తెలియపరిచావు. అవును ప్రభా, భారతదేశంలో 146 కోటి జనాంగం నశించిపోతుండగా వారి కొరకు మా ప్రణాళికలో తండ్రి, ఈ రక్షణ ప్రణాళికలో మేము కూడా ఉన్నామని మాతో మాట్లాడినందుకు వందనాలని చెప్పి మనల్ని మన ప్రభువుకు సమర్పించుకుందామా. మహోన్నతుడానికి వందనాలు. మిషనాలజీ అంటే ఏంటి, ఎందుకు, ఎలా వచ్చిందని ప్రభా, మరి ఈ రోజు మిషన్ సంస్థలు ప్రభా, ఈ చర్చిలు ఇవన్నీ ఎలా స్థాపించబడ్డాయో మేము గుర్తెరుగుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు ప్రభా. మా ముందు పని చేసిన వారు మాత్రమే కాదు, మేము కూడా ప్రభా, మాకున్నది ఒకే ఒక జీవితం అని, ఈ ఒక జీవితం చేసే పని లెక్కించబడుతుందని, ఆ పనికి మాత్రమే మాకు బహుమానం ఉందని గుర్తెరిగి ఈ ఒక్క జీవితాన్ని మేము వ్యర్థపరచుకోకుండా ప్రభా, నశించిపోతున్న వారికి మమ్మల్ని ఒక మిషనరీగా మీరు ఎంచుకున్నారని గుర్తెరిగి, మమ్మల్ని మీ డిసైపుల్స్గా ఎంచుకున్నారని గుర్తెరిగి మేము ముందుకు సాగుట కృపణిమని ఈ వాక్యమైన బిడ్డలు మరొకసారి దీవించి ఆశ్రయించమని ప్రభా. గొప్ప ప్రణాళికతో తండ్రి వారిని ఏర్పరచుకున్నామని వారి గుర్తెరుగుటకు సహాయం చేయమని, ఇంకా ఏ బిడ్డకైనా అర్థం కాకపోతే ప్రభా మీరు సహాయం చేసి నడిపించండి ప్రభా. ఇటు అవకాశం ఏర్పరిచిన ఎస్తేరు వాళ్ళ కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వర్డ్ చెప్పారు. నిజంగా అండి, మిషన్ మ్యూట్ అయినా, అయ్యో ఎస్తేరు వినిపించడం లే, కట్ అయింది.